ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: శివుడైన ప్రసన్నం చేసుకునే మార్గం అడిగిన దేవతలు, దేవతలకు శ్రీ మహావిష్ణువు పంచాక్షర మంత్ర ఉపదేశం, ఓం నమ శివాయ జపం చేసిన బ్రహ్మాది దేవతలు, ప్రసన్నుడై ప్రత్యక్షమైన పరమేశ్వరుడు. హైలైట్: సాక్షాత్తు శివుడు జపించిన పంచాక్షర మంత్ర మహిమ. ఈ మంత్రాన్ని జపిస్తే కలిగే అద్భుత ప్రయోజనాలు. ప్రతిరోజు మనం జపించే ఓం నమ శివాయ మంత్రం వెనుక ఉన్న ఈ అసలైన శివపురాణ కథను తప్పకుండా తెలుసుకోవలసినదే. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో విష్ణువు దేవతలకు శివపంచాక్షరిని ఉపదేశించగా ప్రసన్నుడైన హరుడు శివపంచాక్షరి మహిమను చెప్పుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా చెబుతున్నాడట: నారద, సర్వలోక శరణ్యుడు భక్తవత్సలైన శంకరుడు దేవతలు మొరమిని దైత్యులను అనగా రాక్షసులను సంహరిస్తానని అంగీకరించబోతున్నాడు. ఇంతలో శివపత్ని పార్వతి తన కుమారులను తీసుకుని అక్కడకు వచ్చినది. ఆమెను చూసిన విష్ణువాది దేవతలు ఆశ్చర్యపోయి సంతోషహీనులయ్యారు. ఆమెకు అందరూ శిరస్సు నుంచి నమస్కరించారు. ఆమె రాకకు కారణం తెలుసుకోలేక మౌనంగా ఉండిపోయారు. అప్పుడు పార్వతి వాళ్ళను చూసి అద్భుతమైన కుతూహలాన్ని పొంది శంకరుడితో ఇలా అంటున్నది: ఓ శంకర, పుత్రవంతుడైన వారిలో శ్రేష్ఠుడు కదా. సూర్యుని కాంతి వలె ప్రకాశిస్తున్న మన కుమారుని ఆటలు చూడండి. శ్రేష్టమైన భరణలతో ఎంతగా ప్రకాశిస్తున్నారో చూడండి అని అన్నది. లోకమాత మాటలు విన్న లోకనాథుడు కుమారుల యొక్క ధారబిందామృతాన్ని ఆస్వాదిస్తూ తృప్తిపడక పీడుదరైన దేవతల కష్టాలను గురించి ఆలోచించడం మానేసి తన కుమారులను ముద్దులు పెట్టుకుంటూ కౌగిలించుకుంటూ కూర్చున్నాడు. పార్వతి కూడా చాలా కాలం అక్కడే ఉండి కుమారులతో కలిసి శివుడికి ప్రీతిని కలిగిస్తూ ఉన్నది. ఆ తరువాత దేవతలందరూ స్తోత్రం చేస్తుంటే మరింత సంతోషిస్తున్నది పార్వతి కుమారులను శివుడిని వెంటబెట్టుకొని ఇంటిలోకి వెళ్ళిపోయినది. ఎంతటి వారికైనా మాయా మోహమును దాటడం చాలా కష్టం. ఇక్కడ మాయ అంటే పార్వతి, ఆమెయే మాయ. మోహము అంటే కుమారులు. వీళ్ళను జయిస్తే కానీ పరమేశ్వరుని చూడడం సాధ్యం కాదు. ఈశ్వరారాధన చేతనే కానీ మాయను తొలగించడం కుదరదు. దేవతలంతా ద్వారం దగ్గర నిలబడి, హా దైవమా, ఇప్పుడు మేము ఏమి చేయాలి? ఇప్పుడు మాకు దిక్కు ఎవరు? మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఇంద్రాది దేవతలు అందరూ విహ్వలులై విలపిస్తున్నారు. శంకరుడు ఈ విధంగా చేశాడేమిటి అని దుఃఖిస్తూ తమ విధివ్రాతను నిందించుకుంటూ మనం పాపాత్మలం, అభాగ్యులం, ఆ దైత్యులే అనగా ఆ రాక్షసులే అదృష్టమంతులు అని ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉన్నారు. దేవతలు చేస్తున్న కోలాహలాన్ని చూసి ఒక శివగణాధ్యక్షుడైన కుంభోధరుడనే శివగణాధ్యక్షుడు వచ్చి శంకరుని ఇంటి ముందు మీ గోల ఏమిటి అంటూ ఒక బెత్తాన్ని తీసుకొని దేవతలందరినీ చితకబదుతున్నాడు. దేవతలంతా హాహాగారాలు చేస్తూ ఇటు అటు పరుగులు తీస్తున్నారు. మునీశ్వరులంతా భయంతో కింద పడిపోతున్నారు. ఇంద్రుడు కుప్పకూలిపోయాడు. ఇతర దేవతలు ఋషులు కూడా వికల మనస్కులై కింద పడిపోయారు. వీరందరూ వ్యాకుల చిత్తులై విష్ణు బ్రహ్మల దగ్గరకు వెళ్ళారు. కశ్యపాది మహర్షులంతా ఏమీ ఆశ్చర్యం, ఎవరికైనా ప్రారంధం బలవత్తరమైనది అనుకుంటే మరికొందరు మనమందరం అభాగ్యులమైనందువలన ఇటువంటి దుస్థితి కలుగుతుందని అనుకున్నారు. మనం నిర్భాగ్యులం కనుక మన పనులు ఫలించడం లేదని కొందరు విలపిస్తూ ఉన్నారు. వీళ్ళ మాటలు విన్న విష్ణుమూర్తి ఇలా అంటున్నాడు: ఓ మునులారా, దేవతలారా, మీరందరూ దుఃఖించకండి. ఈశ్వరారాధన చేస్తే గానీ మన దుఃఖం తొలగిపోదు. ఈశ్వరారాధన చేతనే సమస్త దుఃఖములు నివారించబడతాయి అని విన్నాను. సమస్త గణాధ్యక్షుడు పరమేశ్వరుడైన శంకరుని ఆరాధిస్తే మన సమస్త దుఃఖాలు నశిస్తాయి. ఈశ్వరుడు వశమయ్యే విధంగా ధ్యానించాలి. ఓం నమ శివాయ అనే ప్రణవంచాక్షర మంత్రాన్ని జపించాలి. అప్పుడు ఇహపర సుఖాలు లభిస్తాయి. ఇంకా నమశివాయ శుభం కురు అని కానీ లేదా ఓం నమ శివాయ శుభం కురుకు అని కానీ జపిస్తే అని కానీ జపం చేయవచ్చు. శివాయ నమః అని కూడా జపం చేయవచ్చు. ఈ విధంగా ఏ విధంగానైనా సరే, వీటిలో పైన చెప్పిన వాటిలో ఏ విధంగానైనా సరే 1,000 సార్లు జపం చేస్తే శివుడు సమస్త కార్యాలను సిద్ధింపజేస్తాడు అని అన్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి చెప్పిన మాటలు విన్న దేవతలు మహర్షులు అందరూ శివజపం చేయటం మొదలుపెట్టారు. దేవతల కార్యసిద్ధి కోసం విష్ణు బ్రహ్మలు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. ఈ విధంగా అందరూ కలిసి శివమంత్రాన్ని 1,000 సంఖ్య జపం చెయ్యగానే ఈశ్వరుడు ప్రసన్నుడై వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.
తనను జపించిన వాళ్ళందరిని చూసిన శంకరుడు, ఓ బ్రహ్మ విష్ణు దేవతలారా, శుభవ్రతులైన మునులారా, ఋషులారా, మీకు జయము కలుగుగాక. మీకు మంత్రసిద్ధి కలిగినది, మీకు ఇష్టమైన వరం ఇస్తాను, కోరుకోండి అని అన్నాడు. అప్పుడు దేవతలంతా శంకరుని వైపు చూసి, ఓ దేవదేవ, నువ్వు మా పట్ల ప్రసన్నుడైనట్లయితే త్రిపురాసును సంహరించు. ఓ పరమేశ్వర, మాటి మాటికి ఆపదలనే సముద్రంలో మునిగిపోతున్న మమ్మల్ని నువ్వు రక్షించు అని వేడుకున్నారు. అప్పుడు శంకరుడు వాళ్ళ మాటలు విని చిరునవ్వుతో కూడిన ముఖం గలవాడై, ఓ బ్రహ్మ విష్ణు దేవతలారా, మునులారా, ఋషులారా, మీరు కోరుకున్నట్లుగానే ఆ పురత్రయమును నేను నశింపజేసినట్లే భావించండి. ఇది వరకు నేను చెప్పినట్లుగా, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆ విధంగా దివ్యమైన రథాన్ని, ఒక దివ్యమైన ధనస్సుని, దానికి సారథిని, ఉత్తమమైన బాణాలను సమకూర్చి పెట్టండి. నన్ను మీరు సామ్రాట్టుగా చేసి యుద్ధ సన్నాహాలు ప్రారంభించండి. మీ అందరి సహాయంతో ఆ పురత్రయాన్ని సంహరిస్తాను. మీ ఆధిపత్యములు నిలుపుకోవడం కోసం మీరు నాకు సహాయం చేయండి. మీరు జపించిన మంత్రము ముక్తిప్రదమైనది కనుక మీ సమస్త కార్యములు నెరవేరుతాయి. మీరంతా శివభక్తులవుతారు. తరువాత కైలాసాన్నే పొందుతారు. ఈ మంత్రము అనగా శివంచాక్షర మంత్రాన్ని జపించిన వాళ్ళు ధన్యులై, యశోవంతులై, ఆయుష్మంతులు కూడా అవుతారు. కోరికలుంటే స్వర్గాన్ని పొందుతారు. మోక్షగాములైతే మోక్షం లభిస్తుంది. ఈ మంత్రారాజనము జపిస్తే ముక్తులకు లోపమనేదే ఉండదు. శుచి ఈ మంత్రాన్ని జపించిన లేక వినిన వారు సమస్త కామములను పొందుతారు, అనగా వారికున్న సమస్త కార్యాలను, కోరికలను పొందుతారు అని చెప్పాడు శంకరుడు. శంకరుడు చెప్పిన మాటలు విన్న దేవతలంతా ప్రసన్నమాసుకులైనారు. శంకరుని యొక్క ఆజ్ఞతో విశ్వకర్మ సర్వదేవతామయమైన పరమశోభమైన దివ్యమైన రథాన్ని విశ్వక్షేమం కోసం నిర్మించడం మొదలుపెట్టాడు. నారద, హరి ఓం తత్సతు. ఇంతటితో విష్ణువు దేవతలకు శివపంచాక్షరి ఉపదేశించడా, ప్రసన్నుడైన హరుడు పంచాక్షరి మహిమను చెప్పుడానే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో రథవర్ణనము, ఆంతర్యము, అంతరార్థము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.